వెల్కమ్ టు PV5 టీవీ న్యూస్. గజేంద్రారెడ్డి, గోనెగండ్ల. గంజిల బడే సాహెబ్ ఉరుసులో మొదటి రోజైన గంధం రోజు పీఠాధిపతులు సుభాన్ షేక్ మహబూబ్ పాషా, అన్నదాన కమిటీ సభ్యుడు ముగ్దుల్ కలిసి పూల సంచులతో ఎద్దుల బండ్లపై ఊరేగింపుగా వచ్చి తాతకు పూలను సమర్పించారు. అనంతరం ఈ కార్యక్రమానికి కర్ణాటకకు చెందిన రామారావు స్వామి అనే వ్యక్తి అతిథిగా వచ్చారు. ఆయనకు పీఠాధిపతులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పీఠాధిపతులతో కలిసి స్వామి దర్గా దగ్గరకు వచ్చి బడే సాహెబ్ తాతను దర్శించుకున్నారు. అనంతరం భక్తులతో కాసేపు ముచ్చటించారు. ఆయనకు అడుగడుగున భక్తులు పాదాభివందనాలు చేశారు. అనంతరం పీఠాధిపతులు సుభాన్ మాట్లాడుతూ, ఉరుసు రోజైన మొదటి రోజు తాతకు పూలతో సమర్పించడంతో మొదలైందని, రేపు ఉరుసు ఉంటుందని, ఇక్కడికి వచ్చే భక్తులంతా చల్లగా ఉండాలని ఆ బడే సాహెబ్ తాతను తాను కోరుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా కర్ణాటకకు చెందిన రామారావు స్వామి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందని, గత 2 సంవత్సరాలుగా ఈయన ఇక్కడికి వస్తున్నాడని, ఈయన 21 సంవత్సరాలుగా ఆహారం ఏమి తీసుకోరని, కేవలం టీ మాత్రమే తాగుతారని, అది తాను దగ్గర ఉండి ఆయన ఇక్కడే తన ఇంట్లో ఒక గదిలో ఉంటాడని, ఇది ఎవరో చెప్పింది కాదని తాను ప్రత్యక్షంగా చూశానని, ఆయనకు ఒక టీ తప్ప వేరే అలవాట్లు ఏమీ లేవని, ఆయనకు ముఖ్యంగా కులమతాలనేవి లేవని, మనమంతా ఒకటే మనుషులనే భావన ఆయనలో బలంగా ఉందని, తాను కూడా అదే విధంగా ఉన్నందున మేమిద్దరం కలిసి ఇక్కడ శ్రీరాముల వారి గుడి నిర్మిస్తున్నామని, అందుకు ఆయనను రావాల్సిందిగా మేము కోరగా, ఆయనకు నచ్చినప్పుడు వచ్చి ఇక్కడకు వచ్చి భక్తులతో సందడి చేసి తన వంతు సాయంగా కూడా చేస్తానని, ఇదంతా దైవ సంకల్పమని, మా గ్రామంలో కులమతాలు అనేవి లేవని, అందరూ అన్నదమ్ముల్లా స్నేహితుల్లా కలిసిమెలిసి ఉంటామని, ఇక్కడకు స్వామివారు రావడం చాలా సంతోషంగా ఉందని సుభాన్ తెలిపారు. అనంతరం స్వామి మాట్లాడుతూ, తాను కర్ణాటక చెందిన వాడినని, తనకు అనుకోకుండా ఇక్కడికి రావాలనే సంకల్పం తనకు కలిగిందని, అలాగే ఇప్పుడు 2 సంవత్సరాలుగా ఇక్కడికి వచ్చి బడే సాహెబ్ తాతను దర్శించుకుంటున్నానని, ఇక్కడ ఒక ముస్లిం గుడి నిర్మిస్తున్నాడంటే తాను నమ్మలేదని, కానీ ఇక్కడికి వచ్చి చూశాక ఆయన మన హిందూ సాంప్రదాయంలోనే గుడిని నిర్మిస్తున్నారని, అందుకు తన వంతు సాయం తప్పకుండా చేస్తానని, అందరు భక్తులు సంతోషంగా వచ్చి తాతను దర్శించుకొని వెళ్ళాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, స్వామి శిష్యులు, ధర్మకర్త కుబేర్ రెడ్డి తదితర గ్రామస్తులు పాల్గొన్నారు. వందవాగిలి వాస్తవమైన మరో గారు అన్నదాన కార్యక్రమం నా సెల్ లోపల పెట్టాను కొద్దిగా వీడియో ప్రెస్ వాళ్ళు ఓకే. మా బడే సాహెబ్ తాతగారి యొక్క గంధము యొక్క సేవా కార్యక్రమం ఈరోజు ప్రారంభించినాము. ముఖ్య అతిథిగా మన కర్ణాటక నుంచి మా యొక్క దత్తపీఠ పీఠాధిపతి అని మేము ఆయన్ని ఎల్లవేళలా మేము భావిస్తున్నాము. భావించేదే కాదు, నిజము. కానాల నుండి ఇక్కడ మా యొక్క కార్యక్రమానికి హాజరైనారు. ఈరోజు ఆ యొక్క రామారావు తాత గారు మరియు
మహాత్మా బడే సాహెబ్ తాత యొక్క భక్త మహాశయులు, అలాగే శిష్య బృందము, మరి తాతగారి యొక్క పీఠాధిపతులు, మనమందు అందరం కలిసి ఈ యొక్క పూల కార్యక్రమం, ఈ యొక్క తాత ముత్తాతల కాటి నుండి మా 7 తరాల కాటి నుండి జరిగే ఆనవాయితీది. ఇది పూల బండ్లని మేము తాతగారి యొక్క సేవా కార్యక్రమానికి తీసుకొని పోతాము. ఉదయం 4 గంటలకు గంధం వెళుతుంది, సందల్ అంటారు. ఈ యొక్క సందల్ కార్యక్రమానికి ఇక్కడ నుంచి పూల బండ్లు 5 తీసుకొని పోయి తాతగారి యొక్క సేవకు ఆరాధించడానికి ఈ యొక్క పూలు తీసుకొని పోతున్నాము. మరి ఈరోజు పూలు తాతగారి దరగలో ఇప్పుడు పూలు పెట్టి మా యొక్క ముఖ్య అతిథే కాదు, మా యొక్క అవధూత గారు 21 సంవత్సరం అయింది నా నిరాహార యోగి, అన్నమేమి లేదు. ఈ యొక్క అవధూత గారు ఇప్పుడు 2 సంవత్సరాలైంది మా యొక్క కార్యక్రమానికి హాజరు కావడము. మరి మా తాతగారి యొక్క కోరిక మేర ప్రకారం కుల మతాలకు అతీతంగా ఇక్కడ ఉరుసు జరుగుతున్నది. తాతగారి యొక్క పేరు మహాత్మా బడే సాహెబ్ వలి. బడా అంటే పెద్ద, సాహెబ్ అంటే స్వామి, వలి అంటే స్వాములకే స్వామి అని యొక్క బిరుదు తాతగారిని. బడే సాహెబ్ వలి చాలా పెద్ద స్వామి అని ఇక్కడ తాతగారు వెలుగై మా అందరికీ దర్శనం ఇస్తున్నారు. మా అందరి కోరికలు తీరుస్తూ మా కులాలు మతాలు అనేది లేకుండా మానవతమే మతము. కులం అంటే 2, ఒక స్త్రీ జాతి, ఒక పురుష జాతి. ఇక్కడ జాతులు ఏమీ లేవు. పరమాత్ముడు అంటే అందరి పరమాత్ముడు ఒక్కడే, రామ్ రహీం. ఇక్కడ 2 రకాలుగా పూజలు జరుగుతున్నవి. మరి రామ్ రహీం పూజలు జరుగుతున్నవి. మరి మేము గంధంలో కూడా అల్లా ధర్మం ప్రకారంగా సందలు తీసుకొస్తాము. అలాగే మా యొక్క హైందవ సోదరులు కూడా రాముని ధర్మం ప్రకారంగా అంటే అష్టాచారి మంత్రం ప్రకారంగా వాళ్ళు కూడా ఈ యొక్క మా సందనెమ్మడ సేవలు కొనసాడుతూ చేసుకుంటూ నిరంతరము తాతగారి యొక్క సేవలో అందరము భాగస్వాములై అన్నదమ్ముల తీరు, ఆప్త మిత్రుల తీరు మేము కలిసిమెలిసి ఉన్నాం. ఇక నుంచి ఇట్లే ఉంటాం, ఇలాగే ఉంటాం. ఈయన బ్రాహ్మణుడని ఆయనకేమి గొప్ప అనుకోవడం లేదు. నేను కూడా అల్లా స్వరూపమైన ముసల్మాన్ అని నానేమి పెద్ద బిరుదు లేదు. ఇక్కడ మా ఇద్దరము ఒకటే భావన, ఒకటే మానవులంతా ఒకటే మానవత్వంతో బతుకుదామని మేము ఈ విధంగా మేము కలిసిమెలిసి ఉన్నాం. మేము మసీదుకు పోతే అల్లా అంటాం, ఇక్కడ రామదేవాలయంకి వచ్చిన అల్లా అని భావిస్తాం మేము. వాళ్ళు కూడా రామదేవుని కాడ రాముడే అని భావిస్తారు. మసీదు కాటికి వచ్చినా కూడా రామా అనుకుంటారు. ఎందుకంటే అందరి దేవుడు ఒక్కడే, దేవుడని పేరు పెట్టుకునేమే. ఎన్ని నామాలు, కోటి నామాలున్న పరమాత్ముడు ఒక్కడే, పరబ్రహ్మము అనే పలుకు ఒకటే. అందరూ పరబ్రహ్మము అని హిందువులు అంటారు. అల్లా పైగంబర్ బలి మాలిక్ అని మన ముసల్మాన్లు అంటారు. మనకు యేసు ప్రభు వాళ్ళు ప్రభువా తండ్రి అని వాళ్ళు అంటారు. ఈ ప్రభు అనే పలుకు ఒకటే, పరబ్రహ్మం అనే పలుకైన ఒకటే. అల్లా మాలిక్ పైగంబర్ వలి అన్న పలుకు ఒకటే, కానీ అందరి దేవుడు ఒక్కడే అని మా యొక్క నమ్మకము. నాకు దీన్ని చూసి పెద్ద భావన వచ్చాయి. ఏమిది అంట పూజ ఇది అన్నీ చేస్తారు, అక్కడ ఆ ధర్మమును పాటిస్తారు. నన్ను చాలా సూక్ష్మంగా నన్ను చూస్తుంటారు. ఆ ధర్మము ఉండదు, ఈ ధర్మము ఉండదు. 2 అంటే చాలా కష్టం. వీళ్ళకి నాకు కష్టం లేదు, ఈ ఆయనకి చాలా కష్టం ఉండదు. చూసి లేదైనా నేను నమ్ముకుంటాను అంటే వాళ్ళు నన్ను లేదప్ప మీరు పెద్ద మీరే పెద్దప్ప అంటే వాళ్ళు నాకు కలిసిన తర్వాత ఫస్ట్ నన్ను పిలిచిరారు దర్గానికి వచ్చి. నాకు ఫస్ట్ నాడు చెప్పలేదు, చెప్పినట్లు వచ్చినప్పుడు ఫోన్ చేస్తే దర్గా అది దారము ఓపెనింగ్ ఉండే. ఆ రోజే కరెక్ట్ వచ్చాను. అంటే ఎంత మాదికి భగవంతుని సంకల్పం ఉంటేనే అట్లా రావాలి. ఏదో ఒకటి ఇక్కడ ముఖద్వారం ఓపెనింగ్కే నాన్న వచ్చాను. ఆ రోజే వాళ్ళు మా చేతి నుంచే లేదు నువ్వు దత్తపీఠం అంటే మా వాళ్ళు దత్తపీఠం. నాను దత్తపీఠంలోనే కులంలోనే బాబునాయ పుట్టాను, బాబులో బ్రాహ్మణిస్తున్నాను, దాంట్లో పుట్టాను. కానీ పీఠం అంటే పెద్దగా ఆడ నుంచి రాలేదు. నాకు ఇల్లుది తరతరాల కాడ నుంచి ఉండదు. ఇల్లు ఏం లేదంటే ఒక 20-30 లక్షల జనాలు శిష్యులు ఉంటారు.
వాళ్ళు మమ్మల్ని కలుసుకుని ఇది నన్ను కట్టాలనైనా గుడి కట్టినామంటే కానిలేనైనా నాకు శాతాన్ని కట్టి చేస్తాను లేదప్పా మాకేమైనా నాతో ఏమి కాదు నాకు మనసు ఉంటుంది మాట ఇచ్చాను ఊరోజు నువ్వు మాట ఇస్తేనేమి ನಾನು బడపై మేర ನಾನು అనుకోను మా వాళ్ళు ముస్లిం ఉండొచ్చు నన్ను హిందూ కానీ మా అన్న అనుకోను నీ మాట ఇచ్చేబట్టి ನಾನು కట్టిస్తాను అంట మాట ఇచ్చి కట్టిస్తుంది ఇప్పుడు నాయన రామరావు నాయన ఏమబ్బా గుడి కట్టియాలంటే మీ కాడ ఎంత ఉండదు డబ్బు అని నన్ను అడిగినారు రామరావు నాయన మా కాడితే డబ్బు ఏం లేదు నాయన ఏం లేదు కొత్త సంకల్పం అయితే చేసినాము కానీ అది ఎప్పుడైతుందో భగవంతుడే పిల్ల పిలుచుకొని కడతాడు అంటే సరే మరి నానెంత ఇవ్వాలా మీ కాడ ఎంత ఉండదు అని అడిగితే మా కాడ ఏం లేదు సంకల్పం తప్ప ఏం లేదని మరి సరేలే పరమాత్మ మీద భాగం వేసి కట్టిస్తామంట ఈయన గుడి కట్టనీకే ఒక 95 లక్షలు కట్టనీక కూలి మాట్లాడితే మొత్తం 2,10,00,000 అంచనా వేసినాడు గుడి కట్టికి ఇంకా కావాలంటే ఆశలు అంటే దారుణాలు అవ్వాలి లెక్క వేసుకొని కంపౌండ్లు అంత అంటే 5 కోట్లు అవుతుంది అండి వద్దునైనా మన చేతనైనా కాదు కట్టుకుంటూ పోదాము మెల్లకి కట్టుకుంటూ పోదాం యాటికైతే అటుకి కానీ దేవుడు భగవంతుడు ఇస్తే కట్టుబడి మాసిపరుడు భగవంతుడు ఇచ్చిన కాటి చేసుకుంటూ పోదామని నేను మేము సంకల్పం చేసినాము ఆయన దాన్ని పరిపూర్ణంగా దాన్ని సక్సెస్ చేస్తున్నాడు అంతే ఆయన అంతే మా ఇద్దరు అనుబంధం ఇదేగా శ్రీరామ దేవాలయమే మా ఇద్దరిని కలిపినట్ల స్వామి భోజనం అనేది తీసుకోవడా భోజనం అనేది ఇప్పుడు 21 సంవత్సరం అవుతుంది నిరాహారం ఒకవేళ ఎవరైనా అనొచ్చు ఎట్లా బతుకుతాడేమో ఆయన ఎట్టుంటాడని మా ఇంట్లో కూడా అన్నదమ్ములు అంటాం కదా మా ఇంట్లో కూడా ఇక్కడే మా ఇంట్లోనే ఆయనకు పడుకుని ఒక గది ఏర్పాటు చేసినాము ఇక్కడే మా ఇంట్లోనే ఉంటాడు నేను ఒక మహాత్మా బడే సాబ్ తాత మనుమునిగా ఆ విషయంలో అయితే నేను అబద్ధం చెప్పడం లేదు ఎన్నడూ మనం లాస్ట్కి పచ్చి టెంకాయ పాలు కూడా ఇస్తే కూడా తాగడు పండిస్తే కూడా తినడు తింటే కూడా అది ఇంకదు అతని కడుపులో ఏమంటే పేగులు కరసిపోయింటావేమో తింటే కూడా ఇంకదు ఓన్లీ టీ